హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే ఒక సరికొత్త రెసిపీ, చెన్నై స్టైల్లో చేసుకునే రెసిపీ ఇది. క్విక్గా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. దీన్ని సోంబేరి చికెన్ అనే అంటారు. ఎస్, మీరు విన్నది కరెక్టే, సోంబేరి చికెన్ అని అంటారు. సో దీనికైతే మనం ఐటమ్స్ని అంటే మన ఉల్లిపాయ అండ్ కొన్ని ఐటమ్స్ని కట్ చేసుకోవడానికే టైం పట్టుద్ది. కర్రీ వండుకోవడానికైతే అసలు టైమే పట్టదండి. సో మేమైతే చికెన్ అందులో మనం ఏమేమి అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం అన్నీ అయితే మేము ప్రిపేర్ చేసుకున్నాం. సో అన్నీ ఒక బౌల్లో యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో చికెన్ అయితే ఫ్రెష్గా కడిగి సో ఆ బౌల్లో అనేది యాడ్ చేసుకుంటున్నాం. సో ఇందులోనే మనమైతే ఆయిల్, సో చికెన్ అయితే చాలామంది చాలా రకాలుగా వండుకుంటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. ఎక్కువ స్ట్రెయిన్ అండ్ కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇప్పుడైతే మనం ఉప్పు అయితే యాడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ కర్రీలోకి. ఇప్పుడు సో ఉప్పు తర్వాత మనమైతే పసుపు అనేది యాడ్ చేస్తాం. సో అన్డౌటబుల్లీ మీరు కుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో అయితే ఇప్పుడు కారం చేస్తాం ఫ్రెండ్స్ మనం. సో చిల్లీ స్పైసీ చిల్లీ అయితే యాడ్ చేస్తున్నాం ఇప్పుడు. సో దీంతోపాటు మనం కావాల్సిన ఐటమ్స్ ఇది జీలకర్ర, మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలాలు అన్నీ ఇప్పుడే యాడ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. సో ఇది మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ కన్ఫామ్గా చేయండి నాకు. అండ్ ఈ టైపు కర్రీని మీరు వండుకున్నారో ఆల్రెడీ మేము చూసాము అనే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. సో ఈ విధంగా మనం ఇష్టమైన పొడులు కానీ స్పైసెస్ కానీ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకుంటాం. సో ఇప్పుడైతే మనం పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో దీని తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. సో దీని తర్వాత మనం అయితే కనుక మేమైతే ఇందులో టమాటా వేసుకుందామని ఫిక్స్ అయ్యాం ఫ్రెండ్స్. సో అందుకని ఒక స్మాల్ టమాటాని అయితే ఇందులో ట్యాంగీ ఫ్లేవర్ వస్తుందని చెప్పి మేము టమాటాని అయితే యాడ్ చేసాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు అసలైన ప్రాసెస్ ఫ్రెండ్స్. సో ఇలా అన్ని ఐటమ్స్ అనేవి వేసుకున్న తర్వాత సో మనం బై హ్యాండ్తో మిక్స్ చేసేసుకుంటాం ఫ్రెండ్స్. సో ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాం. సో మీరు ముందు కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఈ విధంగా అన్నీ మిక్స్ చేసిన తర్వాత మ్యారినేషన్ కూడా ఏముండదు ఫ్రెండ్, డైరెక్ట్గా దీనిని తీసుకొని మనం పొయ్యి మీద అయితే పెట్టేసుకోవడమే. ఇందులో అయితే మనం ఎంత వాటర్ కావాలనుకుంటున్నామో ఆ వాటర్ క్వాంటిటీ ఒక 1 గ్లాస్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాం. సో మేము పొయ్యి మీద పెట్టిన తర్వాత అయితే కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసేసాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా పెట్టిన తర్వాత మూత అయితే పెట్టేసి 20 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ వరకు కుక్ చేయడమే. సో మధ్య మధ్యలో అయితే మనము కదుపుకుంటూ ఉండాలి. సో ఇలా కదుపుకుంటూ ఉండడం వల్ల కింద అడుగు అనేది అవ్వకుండా ఉంటుంది. సో ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మనకు అందులో చికెన్లో ఉన్న వాటర్ అనేది మొత్తం పైకి అనేది వస్తుంది. ఈ వాటర్లోనే కర్రీ అనేది కుక్ అయిపోతుంది మొత్తము. మనం సపరేట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఒక 15 మినిట్స్కి 20 మినిట్స్కి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి అనేది మనకు సపరేట్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయిన తర్వాత ఇలా కదుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు, లేకపోతే కింద అనేది అడుగంటుతుంది. సో మాకైతే 20 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే అవుట్లుక్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.